మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో దాదాపు 3 మాసాల పాటు చర్చకు దారితీసింది. ఉప ఎన్నిక ముగిసినా మునుగోడుపై చర్చ సాగుతూనే ఉంది. దాదాపు 8 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో కొత్త పంథాలో వెళ్లాలన్న దిశను కూడా ఈ ఎన్నిక సూచించింది. రాష్ట్ర రాజకీయాల్లో రక్తి కట్టించిన మునుగోడు ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లను సీఎం కేసీఆర్ తన వ్యూహాలతో దెబ్బకొట్టారు. మునుగోడు సెగ్మెంట్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు ఎప్పటి నుంచో కంచుకోటగా ఉండగా హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలో అక్కడ రెండోసారి టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. మునుగోడులో టీఆర్ఎస్ 10,000కు పైగా మెజారిటీతో విజయ దుందుబి మోగించడానికి అనేక కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మునుగోడులో బలంగా ఉన్న వామపక్ష పార్టీల మద్దతు టీఆర్ఎస్కు బాగా కలిసొచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మునుగోడును సెమీఫైనల్గా భావించిన బీజేపీ తన శక్తి యుక్తులను ఒడ్డింది. అయినప్పటికీ విజయం ముంగిట బొక్కబోర్లా పడింది. ఇందుకు కారణం వామపక్షాలే అన్న చర్చ కూడా జోరందుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కామ్రేడ్స్తో దోస్తీని కొనసాగించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకు తాజా ఉదాహరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను అడ్డుకునేందుకు వామపక్షాలతో కలిసి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడమే. వామపక్ష పార్టీలు మొదటి నుంచి రాజకీయంగా బీజేపీకి ఫుల్ యాంటీ. గత కొన్నాళ్లుగా కేసీఆర్ కూడా బీజేపీతో పొలిటికల్ వార్ కొనసాగిస్తున్న క్రమంలో వామపక్షాలను దగ్గర చేసుకున్నారు. కేసీఆర్ అండ ఉంటే మరోసారి రాష్ట్ర రాజకీయాలలో కీలకం కావచ్చన్న ఆలోచనలతో ఉన్న ఎర్ర పార్టీల నేతలు కూడా కేసీఆర్తో కలిసేందుకు ఇప్పటికే సిద్ధమైపోయారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు బీజేపీని వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్, వామపక్షాల మధ్య పొత్తు దాదాపు ఖాయమైంది. ఇక నుంచి ఎరుపు, గులాబీ కలిసి కాషాయ కమలంపై వార్కు సన్నద్ధమవుతున్నాయి. మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీట్లు ఒప్పందానికి సంబంధించి టీఆర్ఎస్, వామపక్ష పార్టీల మధ్య అవగాహన కూడా కుదిరిందన్న ప్రచారం జోరందుకుంది. లెఫ్ట్ పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి టికెట్లు కేటాయించేందుకు కేసీఆర్ సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో మునుగోడుతో పాటు భద్రాచలం, కొత్తగూడెం, మిర్యాలగూడ, మధిర, పాలేరు, ఖమ్మం, వైరా, హుస్నాబాద్, నల్లగొండ, నకిరేకల్, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల్లో సిపిఎం, సిపిఐ పార్టీలకు గణనీయంగా ఓట్లు ఉన్నాయి. గతంలో కొన్ని నియోజకవర్గాలలో 2 పార్టీలకు చెందిన వారు అసెంబ్లీలో కూడా ప్రాతినిధ్యం వహించారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించాలని సిపిఎం, సిపిఐ కోరుతున్నాయి. వామపక్షాల ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ కూడా పరిశీలిస్తున్నారని, వారికి కూడా 4-5 సీట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి. కొత్తగూడెం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి చాడ వెంకటరెడ్డి, పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ సెగ్మెంట్ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ వామపక్షాలకు బలం బాగానే ఉంది. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేడర్లో చురుగ్గా ఉన్న మరికొంతమందికి కూడా పోటీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న సిపిఐ, సిపిఎం నేతలు మరిన్ని నియోజకవర్గాలను కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఎర్ర పార్టీలకు బాగా బలం ఉండగా విజయం సాధించేంత సత్తా అయితే లేదు. దీంతో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం ద్వారా గెలుపొందవచ్చని, దీనివల్ల రాష్ట్రంలో సత్తా చూపించుకోవచ్చని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోవాలని, ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితి నుంచి బయటపడితే తర్వాత రాజకీయం ఏమిటన్నది ఆలోచించవచ్చని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ ఉనికి కోల్పోతున్న తరుణంలో బలమైన రాజకీయ పార్టీ తెలంగాణలో అండగా ఉంటామని ముందుకు రావడం పట్ల ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కారణంగా కలిసి వచ్చిన అవకాశం ఏమాత్రం జార విడుచుకోవద్దని ఎర్ర పార్టీలు భావిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో వామపక్ష పార్టీలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, గులాబీ నేత ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటున్నారన్న అంశంపై ప్రస్తుతం చర్చ జోరందుకుంది.